హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ కొబ్బరి పాలతో రైస్ అండి. ముందుగా కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలో చూద్దామండి. కొబ్బరికాయను కొట్టుకొని కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని స్టెయినర్లో కానీ లేదా క్లాత్లో కానీ వడకట్టుకొని పాలు తీసుకోవటమేనండి. రెసిపీలోకి వెళ్దామండి. కొబ్బరి అన్నం తయారు చేయడానికి కొబ్బరి పాలు, రైసు, పలావ్ దినుసులు, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు పలావ్ దినుసులన్నీ వేసుకోవాలండి. అవి బాగా వేయించుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ని కూడా 2-3 మినిట్స్ వేయించుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. మనం శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా యాడ్ చేసుకోవాలండి. మరో 1 మినిట్ వీటన్నిటిని వేయించి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసి పెట్టుకోవాలండి. టమాటా కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ వేయాలండి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఈ మసాలా మొత్తాన్ని 1-2 మినిట్స్ మంచిగా వేయించుకోవాలండి. మసాలా వేగింది అన్నప్పుడు మనం తీసి పెట్టుకున్న కొబ్బరిపాలు ఉన్నాయి కదా, కొబ్బరిపాలు యాడ్ చేసుకోవాలండి. నేను బాస్మతి బియ్యం తీసుకున్నా కాబట్టి 1 కప్పుకి 1.5 కప్పులు పాలు తీసుకున్నానండి. అదే రైస్ అయితే 1 కప్పుకి 2 కప్పులు వాటర్ తీసుకోవాలండి. ఒక్కసారి కొబ్బరి పాలని మసాలాని కలుపుకోవాలండి. మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. లిడ్ పెట్టి 3 మినిట్స్ కుక్ అవనిస్తే అవి మనకు మంచిగా బాయిల్ అవుతాయండి. బాయిల్ అయిన వాటర్లో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకోవటమేనండి. ఒక్కసారి మొత్తం ఈవెన్గా కలుపుకొని అందులో 1 చెంచా నెయ్యి వేయాలండి. నెయ్యిని వేయటం వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుందండి. మెతుకు అతకకుండా పొడి పొడిలాడుతా రైస్ కుక్ అవుతుందండి. లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఫైనల్గా ఒక 5 మినిట్స్లో మనకి ఎంతో టేస్టీ అయిన కోకోనట్ రైస్, అదేనండి కొబ్బరి అన్నం రెడీ అండి. మంచిగా ఓ ప్లేట్లో సర్వ్ చేసుకొని తినటమేనండి. మీరందరూ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఇలానే నా వీడియోస్ లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా